వస్తుంది పోతుంది. Money comes and goes somewhere or other. కానీ మా మొరాలిటీని పెంచుకోవాలి. But we should have Money comes and goes, morality comes and grows. Money comes and goes, morality comes and grows. కనుక దానిని మేము పెంచుకునే నిమిత్తం వస్తున్నాము. We are coming here to develop మేము growth morality. సంపాదించినటువంటి మాది కాదు. The money earned is not మేము ours. మనీకంతా కూడా ఒక ఏజెంట్స్ మాత్రమే. We are only agents of this money. ఆ సత్యాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. Everyone should know this truth. అందరూ కూడా ఒక ట్రస్టీ మాదిరినే. You're all trustees. ఎందుకంటే మనకి నువ్వు ట్రస్టీగా ఉంటున్నావు, నీకేమాత్రమో దానికి అధికారం లేదు. You're only trustee to your property, you have no authority. చూడండి, రిజర్వ్ బ్యాంక్ లోపల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల, కెనరా బ్యాంక్ లోపల కూడా కావాల్సినంత ధనం ఉంటుండాలి. So in Reserve Bank, the Canara Bank and the State Bank of India, there are lots of ఈ money. బ్యాంక్స్ లో అంతా కూడా ఒక మేనేజర్ ఉంటుంటాడు. Every bank has a manager. క్యాషియర్ కూడా ఉంటుంటాడు. Cashier too. అంతా అతని స్వాధీనంలోనే ఉంటుంది. Everything is under his కానీ control. ఒక్క నయా పైసా తాను ముట్టడానికి అధికారం లేదు. But he has no power to touch a naya paisa. అట్టనే మనం ధనం సంపాదిస్తున్నాము. We earn wealth. మనం క్యాషియర్గా ఉండవలసిందే, కానీ దీంట్లో మనం ముట్టడానికి వీలు లేదు. You should be only a cashier. You అంతా have no- దైవం యొక్క ఇదే, దైవ వృత్తి లోపల మనం ఉపయోగపెట్టాలి. Everything is God's. You should use for Him. ఏమి తెచ్చాము, ఏమి తీసుకుని పోతాం. What is it you brought with you and what ఒట్టి did you చేతులతో take back? వచ్చాం, ఒట్టి చేతులతోనే పోవాలి. You came empty-handed, you go back పోయే సమయంలో మన empty-handed. బంధుమిత్రులు కూడా ఎవరు మనకు సహాయం రారు. No relation, no friend would follow you at the time of death. పోనీ ఎక్కడ పోతున్నావని ఎవరు అడగరు. Nobody would ask you either. ఒక తుండు బుట్ట అయినా కానీ కట్టుకొని రాడు. You don't carry even a towel either. వచ్చే సమయంలో ఏమి తీసుకుని రాడు. While coming on earth, you పోయే have సమయంలో brought. మనకు అడ్రస్ ఇచ్చి పోడు. While departing, you don't go your address too. ఎక్కడిచ్చిపోతున్నారు ఎవరైనా? ఏమి ఇవ్వటం లేదు. Has anyone given you ఎవరికి address? వారే యమునా తీరే. Each one goes in his own way. ఉన్నంత వరకే మన సంబంధ బాంధవ్యములు. All relationships, so long we're alive. అందరితోనే మనం ఒకే రిలేషన్షిప్ So పెట్టుకోవాలి. we should have same kind of చెడ్డవాడు అనేటువంటి ద్వేషమే మనం There's పెట్టుకోకూడదు. no hatred. We should అందరినీ not have hatred. ప్రేమించాలి. We should love all. చెడ్డవాడిని కూడా నీవు ప్రేమించు, అప్పుడు వాడు కూడా మంచివాడు అవుతాడు. Love even bad people so that they turn good. ఇతరులు మనపై ద్వేషం ఉండినప్పటికీ నీ పర్వాలేదు, మనం ఇతరులను ద్వేషించకుండా ఉండాలి. ఆ సత్యాన్ని గుర్తించండి. Know the truth. Others may hate you, but you should not hate anyone. అందరినీ ప్రేమిస్తూరా, Love all. దైవం నిన్ను ప్రేమిస్తాడు. God will love you. కనుకనే నీవు అందరినీ ప్రేమించినప్పుడే దైవం నిన్ను ప్రేమిస్తాడు. దైవం నిన్ను ప్రేమించినప్పుడే సన్ ఆఫ్ గాడ్ అవుతావు. When you love all, God will love you. Then you become son of God. సన్ ఆఫ్ గాడ్ అయినప్పుడు తండ్రి ప్రాపర్టీలో నీకు రైట్ వచ్చేస్తుంది. When you become the son of God, you have got right in the అప్పుడే ఐ property. అండ్ యు ఆర్ Father. వన్ అయిపోతుంది. That is the state. I and you are one. కనుకనే మనం ఐ అండ్ యు ఆర్ వన్ కావాలి. So we should become that state. I and you are కానీ one. ఈనాడు ఐ అండ్ యు ఆర్ వై అయిపోతున్నాము, ఆ వన్ కావటం లేదు. But today, I and you are we, but not one. ఈ వై అండ్ వీ ఆర్ వన్ కావాలి. మరి But we and we are one. నీ ప్రాపర్టీ నీదే, నా ప్రాపర్టీ నాదంటే ఇంకా ఒకటే అవుతుంది. We should not feel apart from each రెండింటి other. యొక్క ఏకత్వము కావాలి. There should be unity between the two. అలాంటి ప్రేమతత్వంలో మనము ఎంతైనా అభివృద్ధి కావాలి. We should develop in the path of love. ఆత్మభావాన్ని మనం అభివృద్ధి We పరచుకోవాలి. should develop the atmic feeling. విశాలమైనటువంటి దృష్టిని మనం We పెంచుకోవాలి. should have broad-mindedness. ఇది నిజమైనటువంటి యొక్క స్వతంత్రము. This is true independence. ఈనాడు స్వతంత్రాన్ని పొందినాము, Today we have independence. కానీ But మనము ఈ స్వతంత్రంతో పాటు ఒక హక్కును కూడా తీసుకురాకుండా పోతున్నాం. we are not having proper rights, having had this స్వతంత్రం independence. వచ్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం ఏమిటి? What is the use of this independence? ఐకమత్యం లేకుండా ఉంటుండాలి. There's no unity. ఐకమత్యం లేనటువంటి స్వతంత్రం ఈ అవస్థలకే గురి అవుతుంది. Independence without unity will have troubles of this nature. ఐకమత్యం చేసుకోవాలి. So there should be unity. కలిసిమెలిసి తిరగాలి, Move together కలిసిమెలిసి పెరగాలి, Grow together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించాలి, and share the knowledge. కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించాలి. Let us move together without any conflict or ఈ any fight. చెలిమితత్వాన్ని ప్రతి ఒక్కడు కూడా విశ్వసించాలి. We should know that have full faith. ప్రేమ in this. ఉంటే ఈ చెలిమి ఎంతైనా పెరిగిపోతుంది. When there's love, the friendship would go. To that case, జన్మదినాలు చేసుకోవటం చాలా సులభమే, it's easy to celebrate birth. కానీ జన్మదినముతో పాటు ఆ జన్మించిన యొక్క వ్యక్తి యొక్క పవిత్రత ఏమిటి అనేటువంటి దాన్ని కూడా దృష్టిలో We పెట్టుకోవాలి. should also keep in view the message of the person's birthday, which we రామ are celebrating. జన్మదినము రామ జన్మదినము అని అనుకుంటున్నాము, We think of birthday of Rama, కానీ రాముని వలె పితృఆజ్ఞ పరిపాలన చేస్తున్నామా? but do you obey the command of the father like Rama? సర్వసంగ పరిత్యాగులైపోయి సత్యానికి మనం బలి అవుతున్నామా? Are you prepared to sacrifice everything for the sake of పట్టాభిషేకానికి truth? సిద్ధంగా ఉండినటువంటి రాముని కూడా త్యజించి
ధరించి వనవాసంలో ప్రవేశించాడు. Rama was about to be coronated, renunciated. సర్వ హక్కులు ఉండి కూడా రాముడు దీన్ని ఆశించలేదు. He has got all rights, but he ఈనాడు ఏ హక్కులు లేకపోయినా అన్ని కావాలని మనం ఆశిస్తున్నాం. today, though we have no rights, we expect everything. ఇంకా రామ భక్తి అంటే ఎట్లా? Then how do you expect devotion? రాముని యొక్క ఆదర్శాలు ఏమిటో అవి మనం అనుసరించాలి. We should follow the ideals of Rama. సాయి యొక్క భక్తులం అంటే సాయి యొక్క ఆశయాలు ఏమిటి? If you say you are Sai devotee, ప్రేమను what are the ideals of పంచటమే, Sai? ఐకమత్యంగా ఉండటమే, We should be united. సర్వులు భగవంతుని బిడ్డలని భావించటమే, We should consider everyone as children of బ్రదర్హుడ్ ఆఫ్ God. మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. దీన్ని మనం పెంచుకోవాలి. Brotherhood of man and fatherhood of వీటిని God. మనం శిరసావహించి ఆచరించినప్పుడే మనం సాయి భక్తులమని చెప్పుకోవచ్చు. When we follow this command, we can be true devotees of Sai. ఎవరేమన్నప్పటికీ మీరు వారిపై ద్వేషం పూనొద్దండి. Let anyone say anything, don't hate అంతా నా anybody. మంచి కోసమే అనుకోవాలి. Take that everything is for your good. ప్రతి ఒక్కటి కూడా మంచి కోసం భావించాలి. Take everyone for your own benefit. ఎవరిని ద్వేషించకూడదు, Don't hate anybody. ఎవరిని పరుషవాక్యములు ఆడకూడదు, Don't accuse anybody. ఎవరిని బాధ పెట్టకూడదు. Don't hurt anyone. అలాంటి జీవితాన్ని మనం గడుపుకోవాలి. Lead such a life. కొంతకాలం అట్టు ఉంటే అదే వారికి కూడా తెలిసిపోతుంది. After some time, the other party would come to know. ఎవరెంత దూషిస్తారో అంత నీవు ఆనందించు. The more the other person criticizes you, నీవు more happy, భగవంతుని more ఎంత happy. ప్రేమిస్తావో అంత నీకు ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది. The more you love, the more happy you will be. ఎంత భగవంతుని నీవు ప్రేమించవో నీ ఆనందం కూడా అంత తరిగిపోతుంది. The less and less you love God, your కనుక happiness మనం also will be diminished. ఆనందించాలనేటువంటి ఆశపడేటువంటి వారు భగవంతుని అమితంగా ప్రేమించాలి. The one who wants happiness should love God అప్పుడే మనకు more. ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది. Then the happiness would increase. కనుక ప్రేమ చేతనే జీవితాన్ని గడిపి, ప్రేమ చేతనే జీవితంలో జీవించి, ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం గావించాలి. Therefore, lead your life in love and see that the life would conclude in love. समस्त लोक